హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో చరిత్రలు దాగి ఉన్నాయి. ఇక ఈ చరిత్ర పూటలు ఎప్పుడైతే ముందుకు వస్తాయో అప్పుడే దాని గురించి చర్చలు మొదలవుతాయి. గతంలో ఇలాంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఈ రోజుల్లో మనం వింటే మనం ఆశ్చర్యపోతాము. ఎందుకంటే చరిత్ర చాలా ఆసక్తికరంగా మరి మన ఆలోచనకు మించినది. మీరు చరిత్రలో రాణులు మరియు యువరాణుల గురించి వినే ఉంటారు. అయితే ప్రపంచ చరిత్రలో అత్యంత అందమైన రాణి ఎవరో మీకు తెలుసా? మీకు తెలియకపోయినా పర్వాలేదు. ఈ రోజు ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత అందమైన రాణి గురించి మాత్రమే కాదు, అలాగే ఎందుకు ఆమె 100 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో తప్పు సంబంధాలు ఏర్పరచుకుంది మరియు ఆమె జీవితం ఎంత రహస్యంగా ఉందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత అందమైన రాణి మరెవరో కాదు, ఈజిప్ట్ యువరాణి అయిన క్లియోపెట్రా. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెను అందాల దేవి అని కూడా పిలిచేవారు. దీంతో పాటు క్లియోపెట్రా జీవితం చాలా రహస్యంగా ఉండేది. ఇది నేటికి పరిశోధకులను ఆకర్షిస్తుంది. క్లియోపెట్రా ఎంత అందంగా ఉండేదో ఆమె అంతే తెలివైనది అని చెప్తారు. ఆమె తండ్రి మరణం తర్వాత కేవలం 14 సంవత్సరాల వయసులోనే క్లియోపెట్రా మరియు ఆమె సోదరుడు టాలమీ థియోస్ పిలోపెటర్ సంయుక్తంగా రాజ్యాన్ని పాలించగలిగారు. రాజ్యంపై సోదరుడు అధికారాన్ని క్లియోపెట్రా సహించలేకపోయింది. ఇంకేముంది, సోదరుల మధ్య తిరుగుబాటు మొదలైంది. క్లియోపెట్రా తన పవర్ ని కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. క్లియోపెట్రా అధికారాన్ని కోల్పోయిన తర్వాత సిరియాలో చోటు తీసుకోవాల్సి వచ్చింది. సోదరుడి ద్వారా రాజ్యం కోల్పోయినందుకు క్లియోపెట్రా సోదరుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని మరియు రాజ్యాన్ని తిరిగి ఎలాగైనా తీసుకోవాలని ప్రతిక్షణం ఆలోచించేది. అప్పుడు క్లియోపెట్రాకు ఒక ఆలోచన తట్టింది. ఆమె రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ ను ట్రాప్ చేసి ఈజిప్ట్ పై దాడి చేసేలా చేసింది మరియు సీజర్ టాలమీని చంపేశాడు. క్లియోపెట్రా తన తెలివి కారణంగా ఈజిప్ట్ సింహాసనంపై కూర్చుంది. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. క్లియోపెట్రా అప్పట్లోనే 5 భాషలు మాట్లాడేది మరియు ఆమె ఒక తెలివైన పాలకురాలు కూడా. అందుకే ఆమె ఎవరితోనైనా త్వరగా పరిచయం చేసుకుని తన రహస్యాలన్నీ తెలుసుకునేది. మరియు ఈ రీజన్ వల్లే ఆమె వందల మంది పురుషులతో సంబంధాలు కలిగి ఉంది. క్లియోపెట్రా తన పాలనను మరియు తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి చాలా పనులను చేయాల్సి వచ్చింది. క్లియోపెట్రా మరణం వెనకాల ఒక ప్రత్యేక రహస్యం దాగుంది. రోమన్ సామ్రాజ్యం యొక్క మొదటి చక్రవర్తి అగస్టస్ క్లియోపెట్రా ఓటమిపై తన పాలనను స్థాపించాడు. అగస్టస్ క్లియోపెట్రాను రోమ్ లో ఖైదీగా ఉంచాలనుకున్నాడని చెప్తారు. కానీ అతన్ని ఆపడానికి క్లియోపెట్రా ఆత్మహత్య చేసుకుంది. దీంతో క్లియోపెట్రా తన ప్రేమ కోసం చావలేదని స్పష్టమైంది. క్లియోపెట్రా సిగ్గుపడి హింసని ఎదుర్కొనే బదులు మృత్యువును స్వీకరించిందని కూడా పరిశోధకులు చెప్తున్నారు. క్లియోపెట్రా నేడు చరిత్రలో నమోదైంది, కానీ ఆమె జీవిత రహస్యం నుండి ముసుగును తొలగించే ప్రక్రియ ఇంకా ఆగలేదు. రీసెర్చర్స్ ఇప్పటికే ఈజిప్ట్ లోని ప్రిన్సెస్ క్లియోపెట్రా జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల కోసం వెతుకుతూనే ఉన్నారు. వీటి గురించి ఇప్పటి వరకు మనకు తెలియదు. అయితే ఫ్రెండ్స్, ఈ క్లియోపెట్రా కథ మీకు నచ్చినట్లయితే కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.